నమస్కారం. ఇన్స్పైర్ వేదిక ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. మీ ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఓపెన్ చేయండి. మీకు ఏం కనిపిస్తుంది? ఎంతో అందమైన ఫోటోలు, విదేశీ ప్రయాణాలు, అద్దంలా మెరిసిపోయే ఇల్లు, జిమ్లో కష్టపడి సంపాదించిన పర్ఫెక్ట్ బాడీలు. అయినా ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన మనసులో ఒక రకమైన అసంతృప్తి మొదలవుతుంది. నా లైఫ్ ఎందుకు ఇలా లేదు? నా కెరీర్ ఎందుకు పర్ఫెక్ట్గా లేదు? నేను ఎందుకు అందంగా లేను అనే ప్రశ్నలు మనల్ని వేధిస్తుంటాయి. మనం ఒక పర్ఫెక్ట్ ప్రపంచం కోసం పరిగెడుతున్నాం. కానీ మిత్రులారా, మీకు తెలుసా, ఈ పరుగులోనే మనం మన ప్రశాంతతను కోల్పోతున్నాం. అసలు ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ అనేదే ఏమీ లేదు. ప్రకృతిని చూడండి. ఏ చెట్టు కూడా ఖచ్చితమైన ఆకారంలో ఉండదు. ఏ పర్వతం కూడా నునువుగా ఉండదు. అయినా అవి అందంగా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ అపరిపూర్ణతలో ఉండే అందాన్ని గుర్తించడమే ఒక గొప్ప కళ. అదే జపనీస్ జీవనతత్వం, వబీ సబీ. వబీ సబీ అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక అనుభూతి. దీని చరిత్ర 15వ శతాబ్దపు జపానులో మొదలైంది. ఆ కాలంలో జపాన్లో టీ వేడుకలు చాలా విలాసవంతంగా జరిగేవి. చైనా నుండి దిగుమతి చేసుకున్న ఖరీదైన నునుపైన పాత్రలను వాడేవారు. కానీ మురాటో జుకో అనే జెన్ సన్యాసి దీనిని వ్యతిరేకించారు. ఆయన సాధారణమైన స్థానికంగా దొరికే మట్టి పాత్రలను ఉపయోగించడం ప్రారంభించారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, భగవంతుడు లేదా ప్రకృతి అనేది ఖరీదైన వస్తువుల్లో లేదు, మనం వాడే అతి సామాన్యమైన వస్తువుల్లోనూ ఉంది. కాలక్రమేణా రిక్యూ అనే మరో గొప్ప టీ మాస్టర్ ఈ తత్వాన్ని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. వబీ అంటే భౌతిక వస్తువుల మీద వ్యామోహం లేకుండా ఉన్నదానితో తృప్తి చెందడం. మన దగ్గర తక్కువ వనరులు ఉన్నా వాటితోనే ప్రకృతికి దగ్గరగా జీవించడం వల్ల కలిగే ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతత. సబీ అంటే సమయం గడిచిపోయే కొద్దీ వచ్చే మార్పు. ఒక పాత వెండి వస్తువు మీద వచ్చే నలుపు, లేదా ఒక పాత గోడ మీద ఊడిపోయిన సున్నం. ఇవి ఆ వస్తువు యొక్క వయస్సును, అది చూసిన కాలాలను గుర్తు చేస్తాయి. ఆ పాతతనాన్ని అసహ్యించుకోకుండా గౌరవించడమే సబీ అంటే. క్లుప్తంగా చెప్పాలంటే, ఏది శాశ్వతం కాదు, ఏది ముగింపు కాదు, ఏది పరిపూర్ణం కాదు. ఈ మూడు సత్యాలను అంగీకరించడమే వబీ సబీ. మనం సాధారణంగా సంతోషం అంటే ఏమనుకుంటాం? ఒక పెద్ద కారు కొన్నప్పుడు, కొత్త మోడల్ ఐఫోన్ చేతికి వచ్చినప్పుడు, లేదా ఒక ఖరీదైన రెస్టారెంట్లో భోజనం చేసినప్పుడు కలిగేదే సంతోషం అనుకుంటాం. కానీ అది తాత్కాలికం. వబీ మనకు నేర్పేదేమిటంటే, మనం బాహ్య వస్తువుల మీద ఎంత తక్కువ ఆధారపడితే అంత ఎక్కువగా అంతర్గత స్వేచ్ఛను పొందుతాము అని. వబీ అనేది నిరాడంబరత గురించి మాట్లాడుతుంది. ఉదాహరణకు, మీ ఇంట్లో అనవసరమైన వస్తువులన్నీ తీసేసి కేవలం మీకు అవసరమైన, మీకు నిజమైన ఆనందాన్ని ఇచ్చే వస్తువులను మాత్రమే ఉంచుకుంటే కలిగే ఆ ప్రశాంతతనే వబీ. ఇది మినిమలిజంకి ఒక ఆధ్యాత్మిక రూపం. నేటి పోటీ ప్రపంచంలో మనం ఎప్పుడూ ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఆరాటంలో ఉంటాం. కానీ వబీ మనల్ని అడుగుతోంది, నీ దగ్గర ఉన్నది నీకు సరిపోదా? ఒక చిన్న మట్టి గ్లాసులో నీళ్లు తాగినా ఆ మట్టి వాసనను ఆస్వాదిస్తూ తాగగలిగితే అక్కడ వబీ ఉన్నట్టు. ఆడంబరం లేని చోట, అహంకారం లేని చోట వబీ వికసిస్తుంది. సబీ అనేది సమయం గురించి మాట్లాడుతుంది. ఒక పాత చెక్క కుర్చీని తీసుకోండి. దాని మీద అక్కడక్కడ గీతలు పడి ఉండవచ్చు, దాని రంగు వెలసిపోయి ఉండవచ్చు, కొత్త వస్తువులకు ఉండే మెరుపు దానికి ఉండదు. కానీ ఆ కుర్చీ మీద మీ తాతగారు కూర్చున్నారు, మీ తండ్రి గారు కూర్చున్నారు, ఇప్పుడు మీరు కూర్చుంటున్నారు. ఆ గీతలు, ఆ పాతతనం ఆ కుటుంబ చరిత్రను మనకు చెబుతాయి. ఆ చరిత్రనే సబీ అంటారు.
ప్రకృతిలో ప్రతీది పుడుతుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది మరియు అంతమవుతుంది. ఇది సృష్టి ధర్మం. మనం ముసలితనాన్ని చూసి భయపడతాం, ముఖం మీద ముడతలు వస్తే బాధపడతాం. కానీ సబి ఏమంటుందంటే, ఆ ముడతలు మీరు చూసిన జీవితానికి గుర్తులు. అవి మీరు పడ్డ కష్టానికి, మీరు పొందిన అనుభవానికి సాక్ష్యాలు. ఒక వస్తువు లేదా ఒక మనిషి పాతపడే కొద్దీ వారిలో ఒక రకమైన గౌరవప్రదమైన అందం, డిగ్నిఫైడ్ బ్యూటీ పెరుగుతుంది. కాలాన్ని గౌరవించడం, ప్రకృతి మార్పులను ఆస్వాదించడమే సబీలోని అసలైన రహస్యం. వబీ సబీ తత్వానికి ఒక అద్భుతమైన నిదర్శనం కించుంగి. జపాన్లో ఒక కథ ఉంది. 15వ శతాబ్దంలో ఒక రాజు తనకి ఇష్టమైన టీ పాత్ర పగిలిపోతే దానిని బాగు చేయమని చైనాకు పంపుతాడు. వారు దానిని ఇనుప రేకులతో అసహ్యంగా అతికించి పంపుతారు. అది నచ్చని రాజు తన దేశంలోని కళాకారులను పిలిపించి ఏదైనా కొత్త మార్గం వెతకమంటాడు. అప్పుడు ఆ కళాకారులు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. వారు ఆ పాత్ర ముక్కలను అతికించడానికి బంగారు పూతను వాడారు. ఆ పాత్ర అతుక్కున్న తర్వాత ఎలా ఉందో తెలుసా? ఆ పగుళ్ళన్నీ బంగారు గీతల్లా మెరుస్తూ మునుపటి కంటే వేల రెట్లు అందంగా తయారైంది. ఇదే కించుంగి అంటే. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం ఏమిటంటే, మన జీవితంలో మనం విఫలమైనప్పుడు లేదా ఎవరైనా మన మనసును గాయపరిచినప్పుడు మనం పగిలిపోయాము అని బాధపడతాం. మనలోని ఆ లోపాలను లేదా గాయాలను లోకాలకి తెలియకుండా దాచుకోవాలని చూస్తాం. కానీ కించుంగి ఏమంటుందంటే, నీ గాయాలను దాచుకోకు, వాటిని బంగారంతో అలంకరించు. మీరు పడ్డ కష్టాలు, మీరు తట్టుకున్న అవమానాలు మిమ్మల్ని బలహీనపరచలేదు. అవి మిమ్మల్ని మరింత విలువైన వ్యక్తిగా మార్చాయి. ఒక సామాన్యమైన పాత్ర కించుంగి వల్ల ఎలాగైతే అమూల్యమైనదిగా మారుతుందో, కష్టాలను ఎదుర్కొని నిలబడిన మనిషి కూడా అలాగే అద్భుతంగా కనిపిస్తాడు. మీ పగుళ్ళే మీ బలం. మనం ఇందాక చెప్పుకున్నట్లు వబీ సబీ అనేది కేవలం ఒక పాత పాత్రను చూసి మురిసిపోవడం కాదు. అది మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చేసే ప్రతి పనిలోనూ ఒక సమతుల్యతను వెతకడం. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. అది ఆల్ ఆర్ నథింగ్ మైండ్ సెట్. అంటే నేను చేసే పని 100% పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే అసలు చెయ్యను అని మొండికేస్తారు. దీనివలన పని వాయిదా వేయడం పెరుగుతుంది. కానీ వబీ సబీ మనకు ఏం చెబుతుందంటే, ప్రారంభించు, అది అసంపూర్ణంగా ఉన్నా పర్లేదు. మీరు ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారా? లేదా ఒక కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? మొదటి రోజే మీరు అందులో నిష్ణాతులు కాలేరు. మీ మొదటి ప్రయత్నం తప్పులతో కూడి ఉండవచ్చు. ఆ తప్పులనే వబీ సబీగా స్వీకరించండి. పనిలో పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్ ముఖ్యం. మీ పనులు అసంపూర్ణంగా ఉన్నాయని ఆగిపోకండి. ఆ అసంపూర్ణతలోనే మీరు నేర్చుకునే పాఠం ఉంటుంది. మన ఇల్లు ఎప్పుడూ ఒక షోరూంలా మెరిసిపోవాలని అనుకుంటాం. ఒక్క వస్తువు పక్కకున్నా చిరాకు పడతాం. కానీ ఆలోచించండి, ఇల్లు అనేది నివసించడానికి, జ్ఞాపకాలను పోగు చేసుకోవడానికి, ప్రదర్శనకు కాదు. పిల్లలు గీసిన గోడ మీద గీతలు, పాతబడిపోయిన సోఫా, వంటగదిలో వాడి అరిగిపోయిన కత్తులు, ఇవన్నీ మీ ఇల్లు జీవకళతో ఉందని చెప్పే గుర్తులు. వబీ సబీ దృక్పథంతో చూస్తే మీ ఇల్లు పర్ఫెక్ట్గా లేకపోయినా అది మీకు ఇచ్చే వెచ్చదనం అమూల్యమైనది. బహుశా వబీ సబీ మనకు ఇచ్చే అతి పెద్ద బహుమతి ఇదే, మనుషులను ప్రేమించే విధానం. నేటి కాలంలో విడాకులు లేదా స్నేహాలు విడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? మనం ఎదుటి వ్యక్తి నుండి పర్ఫెక్షన్ ఆశిస్తున్నాం. సినిమాలో చూపించే హీరోలా మా భర్త ఉండాలి, దేవతల్లా మా భార్య ఉండాలి అని ఊహించుకుంటాం. కానీ వాస్తవానికి ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి. ఎవరికైనా కోపం ఉండవచ్చు, ఎవరికైనా బద్ధకం ఉండవచ్చు, ఎవరికైనా మర్చిపోయే స్వభావం ఉండవచ్చు. వబీ సబీ మనకు ఏం నేర్పుతుందంటే, ఒక వ్యక్తిలోని లోపాలను కూడా ఆ వ్యక్తిత్వంలోని భాగంగా చూడటం. ఒక మట్టి పాత్రపై ఉన్న గీత దానికి ఎలాగైతే ఒక ప్రత్యేకతను ఇస్తుందో,
మీ భాగస్వామిలో ఉన్న చిన్న చిన్న లోపాలు కూడా వారిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మలుస్తాయి. మీరు వారిని పర్ఫెక్ట్ మనిషిగా మార్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఘర్షణ మొదలవుతుంది. కానీ వారి అపరిపూర్ణతను గౌరవించి ప్రేమించినప్పుడు అక్కడ అద్భుతమైన బంధం ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి, మనం ప్రేమిస్తున్నది ఒక రోబోని కాదు, ఒక మనిషిని. మనిషి అంటేనే లోపాల పుట్ట. ఆ లోపాల మధ్య అనురాగాన్ని వెతుక్కోవడమే వబీ సబీ జీవితం. వబీ సబీ తత్వంలో మరో ముఖ్యమైన అంశం సమయం. మనం ఎప్పుడూ ఏదో ఒక పనిలో మునిగిపోయి ఉంటాం. భోజనం చేస్తూ కూడా మొబైల్ చూస్తాం, ప్రయాణం చేస్తూ కూడా ఫోన్ కాల్స్లో ఉంటాం. మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో సాధించాలి అనే తొందరలో ప్రస్తుత క్షణాన్ని చంపేస్తున్నాం. జపనీయులు టీ తాగే విధానాన్ని గమనిస్తే వారు నీటిని మరిగించడం నుండి ఆ కప్పును చేతిలో తీసుకోవడం వరకు ప్రతి కదలికను ఎంతో నెమ్మదిగా ఏరుకతో చేస్తారు. దాన్నే వబీ సబీలో ఒక భాగంగా చూస్తారు. ఆ క్షణంలో ఆ కప్పు వేడిని అనుభవించడం, ఆ టీ వాసనను ఆస్వాదించడం, ఇదే అసలైన జీవించడం. మీ జీవితంలో కూడా ఈ వేగాన్ని కాస్త తగ్గించండి. ఉదయాన్నే కిటికీలో నుండి వచ్చే ఎండను చూడండి. కుండీలో వికసిస్తున్న పువ్వును గమనించండి. అవి పర్ఫెక్ట్గా లేకపోయినా ఆ క్షణంలో అవి మీకు ఇచ్చే అనుభూతి అద్భుతం. ఈ నిశ్శబ్దం మీలో ఉన్న ఒత్తిడిని తొలగించి మిమ్మల్ని మీకే పరిచయం చేస్తుంది. వబీ సబీ తత్వం ఎక్కడో పుస్తకాల్లో లేదు, అది మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉంది. మీరు ఎప్పుడైనా ఒక దట్టమైన అడవిని గమనించారా? అక్కడ చెట్లు అన్నీ ఒకే ఎత్తులో ఉండవు. ఒక చెట్టు వంకరగా పెరుగుతుంది, మరొకటి ఎండిపోయి ఉంటుంది. నేల మీద రాలిన ఆకులు, కుళ్ళిపోతున్న కొమ్మలు, రాళ్ల మీద పేరుకుపోయిన నాచు, ఇవేవి పర్ఫెక్ట్గా ఉండవు. కానీ ఆ అడవి మొత్తం చూసినప్పుడు ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉంటుంది. అదే మీరు ఒక కృత్రిమంగా పెంచిన గార్డెన్కి వెళ్ళండి. అక్కడ గడ్డి అంతా ఒకేలా కత్తిరించి ఉంటుంది, చెట్లు ఒకే వరుసలో ఉంటాయి. అది చూడటానికి బాగుంటుంది, కానీ అక్కడ ప్రకృతి సహజత్వం ఉండదు. కొద్దిసేపటికే అది మనకు బోర్ కొడుతుంది. ఎందుకంటే మన ఆత్మ ఎప్పుడు సహజత్వాన్ని కోరుకుంటుంది. వబీ సబీ మనకు ఏం చెబుతుందంటే, చెట్టు మీద ఉన్న పుచ్చిన ఆకును కూడా ప్రేమించడం నేర్చుకో. ఎందుకంటే ఆ ఆకు రాలిపోతేనే కొత్త చిగురు వస్తుంది. ప్రకృతిలో నాశనం కూడా ఒక అందమైన ప్రక్రియే. మనిషి జీవితం కూడా అంతే. చిన్నప్పుడు ఒక అందం, యవ్వనంలో ఒక వేగం, ముసలితనంలో ఒక నిశ్శబ్దం. ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన సీజన్స్. ఏ ఒక్కటి లేకపోయినా జీవితం సంపూర్ణం కాదు. ఈ రోజుల్లో మనం వాడే వస్తువులన్నీ ఫ్యాక్టరీల్లో తయారైనవే. 1000 కప్పులు ఒకేలా ఉంటాయి, ఏ ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉండదు. కానీ పూర్వం రోజుల్లో కుమ్మరి మట్టి కుండను చేసినప్పుడు ఆ కుండ మీద అతని చేతి వేలిముద్రలు పడేవి. ఆ కుండ మీద చిన్న చిన్న అసమానతలు ఉండేవి. ఆ వేలిముద్రలే ఆ వస్తువు యొక్క ఆత్మ. యంత్రం చేసిన వస్తువులో పర్ఫెక్షన్ ఉంటుంది, కానీ ప్రాణం ఉండదు. మనిషి చేసిన వస్తువులో లోపాలు ఉండవచ్చు, కానీ అందులో ఒక కథ ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది. మీ ఇంట్లో కూడా పాత వస్తువులను పారేయకండి. మీ అమ్మ వాడిన పాత పట్టుచీర కావచ్చు, మీ నాన్న వాడిన కలం కావచ్చు. వాటి మీద ఉన్న మరకలు లేదా అరిగిపోయిన గుర్తులు వాటి సబీని తెలియజేస్తాయి. అవి మీ కుటుంబ మూలాలను గుర్తు చేసే నడయాడే జ్ఞాపకాలు. వాటిని గౌరవించడం నేర్చుకోండి. జపాన్లో మరో అద్భుతమైన సాంప్రదాయం ఉంది. అది హనామి, అంటే చెర్రీ బ్లాసమ్స్ పువ్వులను చూడటం. ఆ పువ్వులు కేవలం వారం లేదా 10 రోజులు మాత్రమే పూస్తాయి, ఆ తర్వాత రాలిపోతాయి. జపనీయులు ఆ పువ్వులను ఎందుకు అంతగా ప్రేమిస్తారో తెలుసా? అవి పూసినందుకు కాదు, అవి త్వరగా రాలిపోతాయి కాబట్టి. ఆ పువ్వులు శాశ్వతం కాదని వారికి తెలుసు. అందుకే అవి ఉన్న ఆ కొద్ది రోజులు వాటిని ఎంతో ఆరాధనతో చూస్తారు. మన జీవితం కూడా అంతే. మన దగ్గర ఉన్నవారు, మన ఆరోగ్యం, మన యవ్వనం ఏది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం కాదు అనే నిజాన్ని మనం బాధగా కాకుండా ఒక బాధ్యతగా గుర్తుంచుకోవాలి.
అప్పుడే మనం మన దగ్గర ఉన్న మనుషులను, క్షణాలను మరింత ఎక్కువగా ప్రేమిస్తాం. రేపు ఉండదు అని తెలిసినప్పుడు ఈరోజు మనం చేసే పనిలో, చూపే ప్రేమలో ఒక గాఢత ఉంటుంది. అదే వబీ సబీ మనకు నేర్పే పరమార్థం. ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య తమ శరీరం పట్ల అసంతృప్తి. నేను నల్లగా ఉన్నాను, నా ముఖం మీద మొటిమలు ఉన్నాయి, నేను లావుగా ఉన్నాను, ఇలా మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం. ఇక్కడ వబీ సబీ మనకు ఒక అద్భుతమైన పాఠం చెబుతుంది. ఒక ఉదాహరణ చూడండి. ఒక శిల్పాన్ని తీసుకుందాం. అది అచ్చం మనిషిలాగే పర్ఫెక్ట్గా చెక్కబడి ఉండవచ్చు, కానీ ఆ శిల్పానికి ప్రాణం ఉండదు. అదే ఒక మనిషిని చూడండి. ఆ మనిషి నవ్వినప్పుడు కళ్ళ పక్కన వచ్చే ముడతలు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మిగిలిపోయిన చిన్న మచ్చ, వయసుతో పాటు వచ్చే తెల్ల జుట్టు, ఇవి ఆ మనిషి జీవించే ఉన్నాడు అనడానికి గుర్తులు. ప్రకృతిలో ఏ రోజా పువ్వు కూడా పర్ఫెక్ట్ సర్కిల్లా ఉండదు. ఏ అల కూడా ఒకే ఎత్తులో రాదు. అయినా అవి అద్భుతమే కదా. మీ శరీరం మీ ప్రయాణానికి సాక్షి. ఒక తల్లి కడుపుపై ఉండే స్ట్రెచ్ మార్క్స్ కేవలం మచ్చలు కాదు, అవి ఒక ప్రాణానికి జన్మనిచ్చినందుకు మిగిలిన విజయ చిహ్నాలు. శస్త్రచికిత్స జరిగినప్పుడు మిగిలిన గాయం మీరు మరణాన్ని గెలిచి వచ్చారని చెప్పే హింసుంగి గీత. మీ లోపాలను ద్వేషించకండి, వాటిని ప్రేమించండి. ఎందుకంటే ఆ లోపాలే మిమ్మల్ని ప్రపంచంలో మిగిలిన 800 కోట్ల మంది కంటే భిన్నంగా చూపిస్తాయి. వయస్సు పెరగడం అంటే మనం పనికి రాకుండా పోవడం కాదు, మనం మరింత అరుదైన వ్యక్తులుగా మారడం. జపాన్లో ఒక పాత మట్టి పాత్రకి ఎంత విలువ ఉంటుందో తెలుసా? అది ఎంత పాతదైతే దాని చరిత్ర అంత గొప్పది. మనం మన ముడతలను దాచుకోవడానికి క్రీములు వాడతాం, జుట్టు రంగు మారుస్తాం. కానీ వబీ సబీ ఏమంటుందంటే, వయస్సును గౌరవించు. ముసలితనంలో వచ్చే ఆ నిశ్శబ్దం, ఆ అనుభవం ఎంతో అందమైనవి. ఒక పాత వృక్షాన్ని చూడండి. దాని కొమ్మలు వంగిపోయి ఉండవచ్చు, దాని బెరడు రాలిపోతూ ఉండవచ్చు, కానీ ఆ చెట్టు ఇచ్చే నీడ, ఆ చెట్టుకు ఉన్న అనుభవం ఒక చిన్న మొక్కకు ఉండదు. వృద్ధాప్యం అనేది జీవితం యొక్క సాయంత్రం వేళ. సూర్యుడు ఉదయించినప్పటికంటే అస్తమించేటప్పుడే ఆకాశం రంగురంగులుగా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. మీ వయస్సును ఒక భారంలా కాకుండా ఒక జ్ఞాన కిరీటంలా భావించండి. సంగీతంలో కేవలం స్వరాలే ఉంటే అది శబ్దం అవుతుంది, కానీ ఆ స్వరాల మధ్య ఉండే నిశ్శబ్దం వల్లే అది అద్భుతమైన రాగం అవుతుంది. మన జీవితంలో కూడా మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండాలని అనుకుంటాం, ఖాళీగా ఉండటాన్ని తప్పుగా భావిస్తాం. కానీ వబీ సబీ ఏం చెబుతుందంటే, ఏమీ చేయకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం కూడా ఒక కలే. మీ ఇంట్లో ఒక మూల ఏ వస్తువు లేకుండా ఖాళీగా ఉంచండి. ఆ ఖాళీ ప్రదేశమే మీకు ప్రశాంతతను ఇస్తుంది. మీ రోజువారీ పనుల మధ్య ఒక 10 నిమిషాల నిశ్శబ్దాన్ని పాటించండి. ఆ నిశ్శబ్దంలోనే మీకు మీ అంతరాత్మ వినిపిస్తుంది. అపరిపూర్ణతను అంగీకరించడం అంటే మన జీవితంలో ఉన్న శూన్యాన్ని కూడా ప్రేమించడం. మిత్రులారా, ఈ ప్రయాణంలో మనం వబీ సబీ గురించి ఎన్నో విషయాలను మాట్లాడుకున్నాం. చివరిగా నేను చెప్పేది ఒకటే: పర్ఫెక్షన్ అనేది ఒక భ్రమ, అపరిపూర్ణత అనేది ఒక వాస్తవం. రేపటి నుండి మీరు మీ జీవితాన్ని చూసే కోణాన్ని కాస్త మార్చుకోండి. మీ పగిలిన మనసును కించుంగిలా బంగారంతో అతికించుకోండి. మీ వైఫల్యాలే మీ విజయానికి పునాదులు. మీ చుట్టూ ఉన్న మనుషులను వారి లోపాలతో సహా ప్రేమించండి. వారు పర్ఫెక్ట్గా ఉండాలని ఆశించకండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి. ఒక ఎండిన ఆకులో కూడా అందాన్ని వెతకండి. ఆడంబరాల కోసం ప్రాకులాడకండి. సరళత్వంలో ఉండే రాజసాన్ని అనుభవించండి. వబీ సబీ అంటే ఏదో ఫిలాసఫీ కాదు, అది ఒక చిన్న చిరునవ్వు. మీ అద్దంలో కనిపిస్తున్న మీ లోపాలను చూసి మీరు నవ్వగలిగారంటే మీరు వబీ సబీని అర్థం చేసుకున్నట్లే. మీరు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, మీరు మీలా ఉంటే చాలు. ఎందుకంటే
అపరిపూర్ణతలోనే అసలైన అందం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ జీవితంలో మీరు ప్రేమించే ఒక అపరిపూర్ణత గురించి కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం ఇన్స్పైర్ వేదికను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ.